చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎంఎస్ ధోని ఫిక్సింగ్ చేసి ట్రోఫీస్ విన్ అవుతారు. రోహిత్ శర్మ అండ్ అంబానీ అంపైర్స్ ని కొనుక్కొని ట్రోఫీస్ విన్ అవుతారు. సరే మరి నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, అప్పుడు ఫిక్సింగ్ అని ఒప్పుకుంటాను. ఎంఎస్ ధోని 2007 లో T20 వరల్డ్ కప్ విన్ అయ్యాడు. అయితే ఎంఎస్ ధోని అండ్ బీసీసీఐ పాకిస్తాన్ తో ఫిక్సింగ్ చేసి విన్ అయిందా? 2011 లో ధోని ఓడిఐ వరల్డ్ కప్ విన్ అయ్యాడు. అప్పుడు శ్రీలంకతో ధోని అండ్ బీసీసీఐ ఎంతకి ఫిక్సింగ్ చేశారు? అండ్ ఆ టీమ్ లో చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత తీసుకున్నారు ఫిక్సింగ్ చేయడానికి? 2013 లో ధోని ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాడు. అయితే ఇంగ్లాండ్ తో ధోని అండ్ బీసీసీఐ ఎంతకి ఫిక్సింగ్ చేశారు? అండ్ 2024 లో రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ విన్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ అండ్ బీసీసీఐ ఏ అంపైర్స్ ని బై చేశారు, ఎంతకి బై చేశారు? 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాడు. అప్పుడు రోహిత్ శర్మ అండ్ బీసీసీఐ ఏ అంపైర్ ని బై చేశారు, ఎంతకి బై చేశారు? టీమిండియాకి విన్ అయితే ఫేర్ గా విన్ అయినట్టు, ఐపీఎల్ లో విన్ అయితే చీటింగ్ చేసి విన్ అయినట్ట. వాళ్ళు ట్రోఫీస్ విన్ అయింది వాళ్ళ టాక్టిక్స్ తో, మాస్టర్ మైండ్ కెప్టెన్సీతో, ఫిక్సింగ్ చేసి అంపైర్స్ ని కొనుక్కొని కాదు.